నానా పైథాన్ నేర్పించవా? పైథాన్ ప్రోగ్రామింగ్. ఆ, నువ్వు ఇప్పుడే కదా 6th క్లాస్కి వచ్చావు, అప్పుడే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కావాలా నీకు? మా ఫ్రెండ్స్ అందరు నేర్చుకుంటున్నారు నాన్న, నేను కూడా నేర్చుకుంటా. వెరీ గుడ్, ఓకే. సో నాకు నేర్పించవా? షూర్ షూర్ షూర్. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే నాకు నేర్పించవా? సరే, ఓకే. సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్. అంటే ఇప్పుడు మనమిద్దరం ఎలా మాట్లాడుకుంటున్నామో ఆ, అలాగనే కంప్యూటర్ తోటి మాట్లాడడానికి ఒక లాంగ్వేజ్ కావాలి. ఆ, ఇప్పుడు మనమిద్దరం తెలుగులో మాట్లాడుతున్నాము, లేదా ఇంగ్లీష్లో మాట్లాడొచ్చు, లేదా హిందీలో మాట్లాడొచ్చు, మనకు వచ్చిన భాషలు అవి. ఆ, దానికి ఒక పద్ధతి ఉంటుంది రాయడానికి. అంటే ఇంగ్లీష్లో ఆల్ఫాబెట్స్ అని, వర్డ్స్ అని, గ్రామర్ అని ఉంటుంది కదా, ఆ, ఒక సింటాక్స్ ఉంటుంది అనమాట. ఆ, సో ఒక స్పెసిఫిక్ ఫామ్ లో రాస్తే నీకు అర్థమవుతుంది. ఆ. ఫర్ ఎగ్జాంపుల్ 2 + 2 ఎంత? 4. అంటే నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చాను, 2 + 2 ఎంత ఆ, క్వశ్చన్ మార్క్. ఆ, అది నువ్వు ఇంటర్ప్రిట్ చేసుకున్నావు, నీకు అర్థమైంది. ఆ, అర్థం చేసుకొని నువ్వు నాకు ఆన్సర్ చేసావు. ఆ, ఓకే. ఇప్పుడు నేను ఒక కంప్యూటర్తో మాట్లాడాలి అంటే కంప్యూటర్కి నేను చెప్పింది అర్థం కావాలి కదా. ఆ, సో కంప్యూటర్లో కూడా కొన్ని స్టాండర్డ్ ఫౌండేషనల్ కాన్సెప్ట్స్ ఉంటాయి. ఆ, అంటే ఆల్ఫాబెట్స్ లాగా, వర్డ్స్ లాగా, గ్రామర్ లాగా ప్రతి లాంగ్వేజ్ ఉన్నట్టు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కూడా అట్లనే ఉంటాయి. ఆ, పైథాన్ అనేది వన్ ఆఫ్ ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. ఆ, ఇప్పుడు నేను పైథాన్ యూజ్ చేసి 2 + 2 ఎంత అని కంప్యూటర్ని అడిగితే కంప్యూటర్ నేను చెప్పింది అర్థం చేసుకొని 4 అని ఆన్సర్ ఇవ్వాలి. ఆ, రైట్? ఆ, సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే కంప్యూటర్ తోటి కమ్యూనికేట్ చేయడానికి యూజ్ చేసే ఒక లాంగ్వేజ్ మటుకే. ఆ, అంతే, సింపుల్ గా అట్లనే ఉంటుంది, అదే అర్థం చేసుకోవాలి. ఆ, ఓకే. అర్థమైందా? ఆ, వెరీ గుడ్. పైథాన్ నేర్చుకుందామా? ఆ. వెరీ గుడ్, కమ్.